హాంటెడ్ క్యాజిల్ 4వ భాగం. కొంత దూరం వచ్చిన ఆ చీకటి ఆకారాలు, వాంపైర్లు అన్నీ కలిసి 169 మైలురాయి వైపుగా సాగుతున్నాయి. ఆ దృశ్యం చూస్తే ఎంతటి ధైర్యవంతుడైనా బలహీనుడు కావాల్సిందే. సరిగ్గా 2-3 గంటల తర్వాత బాబా తన చేతిలోని వస్తువులను తీసుకుని పైకి లేచాడు. గడియారం వైపు చూశాడు. సమయం రాత్రి 11 గంటలు. ఆ వస్తువులను తిరిగి తన మంచం కింద ఉన్న చెక్కపెట్టెలో సర్దేశాడు. తన చేతిలో ఉన్న చూర్ణం తీసుకొని కెటిల్లో నీరు తీసుకొని అందులో కలిపాడు. ఆ కెటిల్ తీసుకొని హోటల్ బయటకు వచ్చాడు. హైవే నంబర్ 13 వైపుగా సాగాడు. ఆ చీకటిలో ఎదురుగా కనిపిస్తున్న ఇనుప కంచె వద్దకు వెళ్ళాడు. అక్కడే ఆగిపోయాడు. మరోపక్క అడవి నుండి బయలుదేరిన చీకటి ఆకారాలు, వాంపైర్లు మైలురాయిని చేరుకున్నాయి. అక్కడి నుండి హైవే రోడ్డు మీద ముందుకు ఇనుప కంచె వైపుగా సాగుతున్నాయి. ఖాన్బాబా హోటల్ నుండి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇండియన్ కాలనీ. ఆ కాలనీలో 3వ వీధిలో విసిరేసినట్టున్న ఒక చిన్న ఇరుకు గది. ఆ గదిలో తన స్నేహితులైన సంజీవ్, శివలతో కలిసి నివసిస్తున్న నిరుద్యోగి ఆకాష్. ఆ అమావాస్య రాత్రి ఆకాష్కు ఉన్నట్టుండి అనుకోకుండా మెలకువ వచ్చింది. ఉలిక్కిపడి దిగ్గున లేచి సమయం చూసుకున్నాడు. సమయం సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలు. ఆ రాత్రి 10 గంటలకు తాను ఖాన్బాబా హోటల్కి వెళ్ళాలని అనుకున్నాడు. కానీ వెళ్లకుండా నిద్రపోయినందుకు తనను తాను తిట్టుకుంటూ పైకి లేచాడు ఆకాష్. అమావాస్య అర్ధరాత్రి కటిక చీకటి కమ్ముకుంది. ఆ ప్రాంతమంతా చీకటి నిశ్శబ్దం ఆవరించుకుని ఉంది. అప్పుడప్పుడు ఉన్నట్టుండి వీస్తున్న హోరుగాలి భయం కొలిపేలా ఉంది. మైలురాయి నుండి హైవే మీద నడుస్తున్న ఆకారాలన్నీ ఇనుప కంచె వైపుగా సాగుతున్నాయి. తన హోటల్ నుండి వచ్చి ఇనుప కంచె వైపుగా ముందుకు వచ్చిన బాబా అక్కడే ఆగిపోయాడు. తన చెవులను రిక్కించి వినసాగాడు. అల్లంత దూరంలో ఏదో అలికిడి. నీరవ నిశ్శబ్దంలో ఆ అలికిడి జడుపును కలిగిస్తోంది. ఆ అలికిడి వింటున్న బాబా తన చేతిలో ఉన్న కెటిల్ను జాగ్రత్తగా పట్టుకుని వెంటనే వడివడిగా ఇనుప కంచెను చేరుకున్నాడు. ఇనుప కంచెను వాహనాలు వెళ్లే మేరకు తొలగించిన చిన్న తలుపు లాంటి సందు నుండి అవతలకు ప్రవేశించాడు. ఎదురుగా అల్లంత దూరాన భీతి గొలిపేలా కనిపిస్తున్న క్రీనీడలు, చిమ్మ చీకటిలో గాలిలో తేలుతూ వస్తున్నట్టున్న వెండిరంగు ఆకారాలు. చుట్టుపక్కల వాతావరణం ఎంతో భయంకరంగా ఉంది. హోరున వీస్తున్న గాలులు, దూరంగా వినిపిస్తున్న కర్ణ కఠోరమైన శబ్దాలు, కీచురాళ్ల రొద, సుదూరంగా ఉండుండి వినిపిస్తున్న అరుపులు, గుండెల వసేలా వినిపిస్తున్న నవ్వులు. అవన్నీ వినపడిన సామాన్య మనిషి ఎవరూ కూడా ప్రాణాలతో మిగలరంటే అతిశయోక్తి కాదు. కానీ ఖాన్బాబా మాత్రం అవన్నీ తనకు అలవాటే అన్నట్టుగా ఉన్నాడు. ముందుకు పరికిస్తూ వెంటనే శరవేగంగా తన పనిని ఆరంభించాడు బాబా. మెల్లిగా తెల్లవారింది. రాత్రి ఎప్పుడో తన హోటల్ని చేరుకున్న బాబా తెల్లవారక ముందే నిద్ర లేచాడు. బయటకు వచ్చాడు. దూరంగా కనిపిస్తున్న ఇనుప కంచెను పరికించాడు. వాతావరణం అంతా సాధారణంగా ఉంది. క్రితం రాత్రి జరిగిన సంఘటనలు కానీ మరే విధమైన ఆనవాలు కూడా లేకుండా ఉంది. యథాప్రకారంగా తన హోటల్ను తెరిచి తన పనుల్లో మునిగిపోయాడు బాబా. ఇండియన్ కాలనీ నుండి బయలుదేరిన ఆకాష్ దారి పొడుగునా తనను తాను తిట్టుకుంటూనే ఉన్నాడు. ప్రతి నెల అమావాస్య రోజున బాబా ఏం చేస్తాడో చూడాలని, తెలుసుకోవాలని ఉన్న తన కుతూహలం అలాగే ఉండిపోయింది. గత రాత్రి కూడా బాబా వద్దకు వెళ్ళాలని అనుకుంటూనే ఒళ్ళు తెలియకుండా నిద్రపోయాడు. బాబాని అడిగితే ఒక చిరునవ్వు నవ్వి అలా ఉండిపోతాడు. ఆ రహస్యమేమిటో ఎప్పటికైనా తప్పకుండా ఛేదించాలని అనుకుంటూ ముందుకు సాగాడు ఆకాష్. అరగంట తర్వాత బాబా హోటల్ చేరుకున్నాడు. హోటల్ ముందు నుండి నక్కుతూ వెళ్ళి ఇనుప కంచెను చేరుకున్నాడు ఆకాష్. ఆ అమావాస్య రాత్రి అక్కడ బాబా ఏం చేశాడో తెలుసుకోవాలనే కుతూహలం అతడిని ఆపడం లేదు. కానీ అక్కడ యథాప్రకారంగా ఇనుప కంచె, తుప్పు పట్టిన బోర్డు మాత్రమే కనిపిస్తున్నాయి. ఎవరైనా తనను గమనిస్తున్నారేమో అని అటు ఇటు పరికిస్తూ కంచెను మెల్లిగా దాటి అవతల వైపుగా అడుగుపెట్టాడు ఆకాష్. తక్షణమే ఆ ప్రాంతమంతా కారు మబ్బులు కమ్ముకోవడం మొదలైంది.
ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా భీకరమైన వాతావరణం నెలకొంది. ఆకాష్ మీద ఏవో నీడలు కమ్ముకోవడం మొదలైంది. అది గమనించిన ఆకాష్ చటుక్కున అక్కడి నుండి శరవేగంగా బయటకు వచ్చాడు. వెనుదిరిగి చూడకుండా వడివడిగా బాబా హోటల్ని చేరుకున్నాడు. అక్కడి నుండి ఇనుప కంచెను, ఆ చుట్టుపక్కల వాతావరణాన్ని, హైవే నంబర్ 13ను కనుచూపు మేర జాగ్రత్తగా పరిశీలించాడు ఆకాష్. కానీ అక్కడ ఎప్పుడూ ఉన్నట్టు సాధారణ వాతావరణం మాత్రమే ఉంది. అది చూసి ఎంతో ఆశ్చర్యపోయాడు ఆకాష్. తాను సరిగ్గా కొన్ని నిమిషాల కిందటే అక్కడి నుండి బాబా హోటల్ ముందుకు వచ్చాడు. తాను కంచె దాటి అవతల వైపుకు వెళ్ళినప్పుడు ఉన్న అసాధారణ భయానక వాతావరణం ఇప్పుడు మచ్చుకైనా కనిపించడం లేదు. కానీ అక్కడ ఏదో జరుగుతోంది అన్న ఆలోచన ఆకాష్ను కమ్ముకుంది. కొద్దిసేపటి తర్వాత తేరుకున్న ఆకాష్ చుట్టుపక్కల చూశాడు. హోటల్ బయట తాను అలా నిలబడి హైవే వైపుగా గమనించడం మంచిది కాదని మనసులో అనిపించగానే తన ఆలోచనలను విరమించుకుంటూ ముందుకు అడుగు వేశాడు. మెల్లిగా అటు ఇటు చూసి బాబా హోటల్లోకి అడుగు పెట్టాడు ఆకాష్. పూరిపాక బయట బెంచీలు వేసి ఉన్నాయి. వాటి మీద ఒకరిద్దరు కూర్చొని పేపర్ చదువుతున్నారు. వయసు 25-30 మధ్య ఉంటుంది. చదువు పీజీ అయినా ఉద్యోగం నిరుద్యోగమే. కాన్బాబు హోటల్కు ఆకాష్ రెగ్యులర్ కస్టమర్. మెల్లిగా లోపలికి తొంగి చూశాడు. అప్పుడే వచ్చిన ఉల్లిపాయ సమోసా వాసన నోరూరిస్తుంది. అసలే రాత్రి నుంచి ఏమీ తినని ఖాళీ కడుపుకి అలా అలారం మొదలైంది. గుడ్ మార్నింగ్ బాబా, భయం భయంగానే విష్ చేశాడు. వచ్చావా ఆకాష్ బేటా? సూర్యుడు వచ్చినా నువ్వు ఇంకా రాలేదేంటా అని ఆలోచిస్తున్నాను అన్నాడు కాన్బాబా సమోసాను గాజు జాడీలో సర్దుతూ. అరే బాబా, ఈ వయసులో మీరు పనిచేయడం ఏంటి? నేను సర్దుతాను ఉండండి అంటూ చనువుగా సమోసాల కవర్ను చేతిలోకి తీసుకున్నాడు ఆకాష్. జాడీలోకి సర్దుతావా, నోట్లోకి సర్దుతావా? తన చేతిలోని కవర్ను ఆకాష్ చేతికిస్తూ అన్నాడు బాబా. బాబా, ఆకాష్ అంటే తపస్సు చేసుకునే మహర్షి. అవసరమైతే అరువు తీసుకుంటాడు కానీ పరువు తీసుకోడు, గంభీరంగా మొహం పెట్టి అన్నాడు. అచ్చా, చాలా మంచిది బేటా. ఇంతకీ మన అరువు డబ్బు ఎప్పుడు ఇస్తావు అడిగాడు కాన్బాబా. సంజీవ్ను రాని బాబా, వాడింకా లేవలేదు. లేవగానే ఏటీఎంకి వెళ్ళి డబ్బు డ్రా చేసి తీసుకొస్తాడు. ఈలోగా అని వేడివేడి సమోసా వంక నాలుక తడుపుకుంటూ చూశాడు. సంజీవ్ రాగానే ఇవ్వాలి మరి అన్నాడు సమోసాలు తినమన్నట్టు. వెంటనే నోటికి పని చెప్పాడు ఆకాష్. ఎన్ని సమోసాలు తిన్నాడో లెక్కలేదు. బాబా అలానే చూస్తుండిపోయాడు. అతనికి ఆకాష్ పరిస్థితి తెలుసు. ఆ మాటకొస్తే అక్కడికి వచ్చి అందరి పరిస్థితి తెలుసు. అతను డబ్బులు సంపాదించాలని హోటల్ నడపడం లేదు. ఈ కాలనీలోకి 50 ఏళ్ల క్రితం వచ్చాడు. ఇక్కడ ఉండేవాళ్ళ కడుపు నింపాలి, తానిక్కడే కన్ను మూయాలనుకున్నాడు. మరో 5 నిమిషాల్లో సంజీవ్ వచ్చాడు. అతడు ఆకాష్ని గమనించలేదు. ఉస్మానియా బిస్కెట్లున్న గాజుజాడి దగ్గరికి వెళ్ళాడు. బిస్కెట్స్ని చూస్తూ నాలుకతో పెదవులు తడుపుకున్నాడు. బాబా, నీకు నేను చాలా బాకీ పడ్డాను. అందుకు సిగ్గుపడుతున్నాను. ఆకాష్ శివలు ఏటీఎంకి వెళ్ళారు. రాగానే సర్దుతాను. అప్పటి వరకు అని ఆగాడు. తర్వాత ఏం జరిగింది వింటూనే ఉండండి హాంటెడ్ క్యాజిల్.